నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించడానికి కలెక్టర్ వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారు. అధికారులు యోగాసనాలు వేశారు. యోగాంధ్రలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో చాలా ఘనంగా ఈ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు. చెప్పండి సార్, అసలు యోగా వల్ల బెనిఫిట్స్ ఏంది, ప్రధానంగా ఎందుకు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు ఈరోజు నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 12th ఇంటర్నేషనల్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హై నంబర్స్లో ఇక్కడ రావడం జరిగింది. నెల్లూరు టౌన్లో కాకుండా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో, మున్సిపల్ కార్పొరేషన్స్, నగర పంచాయత్స్లో, విలేజెస్లో కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 8th నుంచి 21st వరకు అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం చేసాము. వేరే వేరే థీమ్స్తో వేరే వేరే టూరిజం ప్లేసెస్ని కూడా ప్రమోట్ చేస్తూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఈరోజు నగర్ మేయర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆల్ సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు అందరూ పాల్గొన్నారు. యోగా గురించి నేను చెప్పాల్సింది అవసరం లేదు. ఇది ఇట్స్ అ సైన్స్, అంటే ఆల్మోస్ట్ 5000 years old సైన్స్. ఇప్పుడు ఇండియా కాకుండా ప్రపంచంలో కూడా దీనికి ఇంపార్టెన్స్ మన అందరికీ తెలిసిన విషయం. సో డెఫినెట్గా మనం ఇది ఒక 1 day ఎక్సర్సైజ్ కాకుండా రెగ్యులర్గా మన జీవన శైలికి ఒక పార్ట్ లాగా చూసుకోవాలి. నెక్స్ట్ రేపటి నుంచి దీన్ని మర్చిపోకూడదు. రెగ్యులర్గా మీ ఇంటిలో కానీ మీ ఇంటి దగ్గర ఉన్న పార్క్లో కానీ ఎక్కడైనా సాధ్యం ఉంటే ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రధానంగా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో అని చెప్పొచ్చు యోగా నిర్వహించడం కూడా. ఎందుకంటే అద్భుతంగా వైజాగ్ తర్వాత మన మైపాడు బీచ్లో నిర్వహించారు, అలాగే స్వర్ణాల చెరువు దగ్గర నిర్వహించారు. ఎంత కూడా ఎలా సాధ్యమని ఎలా ప్రణాళికలు చేశారు? యాక్చువల్గా దీనిలో నేను క్రెడిట్ మా జాయింట్ కలెక్టర్ గారికి ఇస్తాను. లాస్ట్ 15 days నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఈయన చాలామందిని మోటివేట్ చేస్తూ ఫస్ట్ సొంత చేశారు. సో లీడింగ్ బై ఎగ్జాంపుల్, ఏ రోజు కూడా మిస్ చేయకుండా జాయింట్ కలెక్టర్ గారు, POITDA గారు దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు జాయింట్ కలెక్టర్ అండ్ POITDA. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చాలా ఘనంగా నిర్వహించారు. గత 13 రోజులుగా యోగా నిర్వహిస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం ఉంటుంది. అలాగే ప్రధానంగా కూడా ఒక హ్యాబిట్గా మార్చుకుంటే యోగా వల్ల చాలా ఉపయోగాలు అని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ కాసేపటి క్రితమే సందేశం కూడా ఇచ్చారు. ఇది ఇక్కడ యోగా డేకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.